సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్నారు మెదక్ పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో సిట్ విచారణ పూర్తవ్వాలని, దోషులను జైలుకు పంపాలని కోరుతున్నామన్నారు. తప్పు చేసినోడు తనయుడైనా తనయే అయినా జైలుకు పంపుతా అని జూన్ 2014లో కేసీఆర్ శాసనసభలో మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ ఆ మాటలు కేసీఆర్ కు కూడా వర్తిస్తాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమీ లేదని అన్నారు. పాత ఆయన గజ్వేల్ కు గడ అని పేరు పెడితే కొత్త ఆయన కొడంగల్ కు కూడా అని పేరు పెట్టిండు తప్ప ఇతర నియోజకవర్గాల ఆర్థిక స్థితిగతులలో మార్పు లేదని అన్నారు. పాత ఆయనకు 10 సంవత్సరాలు సోయి లేకుంటే కొత్తగా వచ్చిన ఆయనకు 2 ఏండ్లుగా సోయి లేదని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను విమర్శించే మూర్ఖులు అంతా గుడ్డోలనని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు 0 అని ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారన్నారు. ఒకే కుటుంబం నుండి ఒక్కొక్కరు ఒక తీరుగా మాట్లాడుతున్నారని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని అన్నారు. ఒక దిక్కు కేటీఆర్, ఇంకో దిక్కు హరీష్ కవితలు మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో దక్షిణ భారతదేశానికి 7 హైస్పీడ్ రైళ్లు కేటాయిస్తే అందులో హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు కేటాయించిందని, బావా బామ్మర్దికి కళ్ళు కనిపిస్తలేవా అని అన్నారు. పోయినసారి బడ్జెట్ కంటే రైల్వేకు ఈసారి 15% బడ్జెట్ ఎక్కువ కేటాయించారని, ఈసారి బడ్జెట్ లో తెలంగాణకు 0 అని చెప్తున్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి చూడాలి. పోయినసారి బడ్జెట్ కంటే ఈసారి 1300 కోట్ల రూపాయలు డెవల్యూషన్ ఫండ్స్ అని ఒకే ఒక ఖాతాలో మోడీ గారు ఇవ్వడం జరిగిందన్నారు. పిడికిలితోటి చేసేటువంటి సంవాదం పనికిరాదు. ఎందుకంటే చెల్లె జైలుకు పోయేటప్పుడు పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అనిపోయింది. చెల్లె ఏమైందో చూసిరు. సార్ ఎప్పుడు పిడికిలు పట్టుకోకపోతుంటుండే, నిన్న సార్ కూడా పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అన్నాడు. సో చెల్లె అడుగుజాడలనే బాబు కూడా పోతాడని అనుకుంటున్నా. సిట్ ఏం చేసింది, సిట్ ఇన్వెస్టిగేషన్లో ఏం మాట్లాడారు అది పోలీస్ అధికారులు చెప్తారు, మీకు చెప్తారు, రేపు కోర్టుకు చెప్తారని అనుకుంటున్నాం. భవిష్యత్తు లోపల ఖచ్చితంగా సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని, దోషుల్ని జైలుకు పంపాలని, తప్పు చేసిన వాడు తనయుడైనా తనయైనా జైలుకు పంపిస్తా అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా జూన్ 2014లో తొలి శాసనసభలో మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తూ, సార్ నువ్వు చెప్పిన మాటలు నీకు కూడా వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా సార్కు యాద్ చేస్తాను. థ్యాంక్ యూ. పరిష్కారం పనిచేసేటువంటి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు కావాలన్నా దయచేసి ఒకసారి ఆలోచించండి. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నప్పటికీ, చాలామంది మా ఆడబిడ్డలు ఉన్నప్పటికీ నేను ఎంత వేగంగా తిరుగుతున్నానో నాకంటే వేగంగా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారంటే రేపు గెలిచిన తర్వాత కూడా అదే మంచితనంతో, ప్రేమతో కాలనీల సమస్యల్ని పరిష్కారం చేసేందుకు మా ఆడబిడ్డలందరూ కూడా ముందుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నోట్ల కోసం ఓట్లను నమ్ముకోవద్దని, పనిచేసేటువంటి నాయకులని తయారు చేయాలని, భావి తరాలకి కొత్త యువతని ఆదర్శంగా వచ్చేలా చూడాలని గజ్వేల్ ఓటర్ మహాశైలకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గజ్వేల్లో కాంగ్రెస్ పాత్ర లేదు. కాంగ్రెస్ నాయకులు గజ్వేల్లో ఏం చేస్తారో మీకు అందరికీ తెలిసిందే. అందుకని